హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రేవంత్ రెడ్డి గారి వైఖరి ముఖ్యమంత్రి గారి అహంకారం ముఖ్యమంత్రి గారి అహంకారం ముఖ్యమంత్రి గారి అహంకారం మహిళా ఎమ్మెల్యేల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మహిళా ఎమ్మెల్యేల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు. అందులో పోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి, ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకొంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందాతనంగా హుందా రాజకీయాలు చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విఘ్నతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, మతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తొండలు దూరతామని, లాగులని, రకరకాలని, పేగులు మెడకేసుకుంటామని చెప్పేసి అని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల, అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి గారి సతీమణి సబ్జక్క గారి మీద మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరానటువంటి నేరం. వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి వెంటనే వారికి ఈ యొక్క జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుండి మొదలైన మీ ప్రస్థానం, అదే బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంకలు నాకినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడడం అంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహిళా లోకమంతా చూస్తూ ఉన్నది. మీరు ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి బాధ పెట్టే విధంగా మహిళా అక్కచెమ్మలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.